హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, దేశంలో సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. మోసగాళ్లు జనాన్ని మెల్లగా ట్రాప్ చేసి అన్నీ దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈపీఎఫ్ఓ సభ్యులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, మీ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ వంటి ఈపీఎఫ్ఓ ఖాతా రహస్య సమాచారాన్ని మరెవరికీ ఇవ్వకూడదని ఈపీఎఫ్ఓ అధికారులు హెచ్చరించారు. అలాగే ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి ఈపీఎఫ్ఓ ఉద్యోగిగా క్లెయిమ్ చేసుకుంటే మీ ఈపీఎఫ్ఓ ఖాతా రహస్య సమాచారాన్ని, యూఏఎన్ నంబర్, పాన్ నంబర్, పాస్వర్డ్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ మొదలైనవి ఫోన్ కాల్ లేదా సందేశం, వాట్సాప్ ద్వారా అడిగితే ఏ సమాచారాన్ని ఇవ్వకూడదని హెచ్చరించారు. ఇలా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏ ఉద్యోగిని వారి ఖాతా వివరాలు అడగదు. ఇలా ఎవరైనా అడిగారంటే ఇది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ కావచ్చని, ఇలా మీ డేటా తీసుకుని కొన్నేళ్లుగా ఈపీఎఫ్ ఖాతాల్లో కష్టపడి సంపాదించిన మీ డబ్బును దొంగిలిస్తున్నారని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగి అని చెప్పుకొని సభ్యుల నుండి యూఏఎన్ నంబర్, పాన్ నంబర్, పాస్వర్డ్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ మొదలైన వాటిని అడిగితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాగే సైబర్ కేఫ్ లేదా పబ్లిక్ నెట్వర్క్ని ఉపయోగిస్తున్నప్పుడు ఈపీఎఫ్ ఖాతాను యాక్సెస్ చేయకూడదని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. ఆన్లైన్లో ఈపీఎఫ్ ఖాతాను యాక్సెస్ చేసేటప్పుడు సైబర్ కేఫ్లు లేదా ఏదైనా పబ్లిక్ పరికరాలు, నెట్వర్క్లను ఉపయోగించవద్దని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించిన పని సమయంలో ఎల్లప్పుడూ పర్సనల్ కంప్యూటర్ ఉపయోగించాలని ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ సూచించారు. లేదంటే ప్రమాదం జరగొచ్చని, సైబర్ మోసాల నుంచి ఉద్యోగులను సురక్షితంగా ఉంచాలని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు హెచ్చరికలు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.